ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఎంఎక్స్ ప్లేయర్లో ఉన్న షార్ట్ కట్ కీస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. అదేమంటే మీరు మామూలుగా ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేస్తారు కదా, ఎంఎక్స్ ప్లేయర్ మామూలుగా వీడియో చూడడానికి మాత్రమే కొందరు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంఎక్స్ ప్లేయర్లో. అవేమేమంటే మీకు ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ కాగానే ఇక్కడ కింద లోకల్లో ఆప్షన్లు ఉంటాయి కదా, ఇలా వీడియోలు చూపిస్తూ ఉంటుంది. పైన చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఫైల్స్ కానీ వీడియోలు కానీ ఆడియోలు కానీ మీరు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్షన్ వచ్చి మీకు మ్యూజిక్ అనే దానిపైన క్లిక్ చేశారంటే మీకు మీ మెమరీలో ఉండే మ్యూజిక్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ప్లే చేసి వినుకోవచ్చును. ఇంకా ఏమంటే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డౌన్లోడర్ అని క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ ఫేస్బుక్ అని ఉంది కదా, ఫేస్బుక్ క్లిక్ చేశారంటే మీకు ఫేస్బుక్లో ఉన్న వీడియోలు కానీ ఫేస్బుక్ స్టోరీస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టోరీ ఉంది కదా, ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇక్కడ వచ్చింది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎంత ఎంబీలో కావాలి, ఎంబీ ఎంతెంతలో ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. నేనైతే 480లో పెట్టుకొని డౌన్లోడ్ చేస్తాను. చూడండి 720 ఉంది, డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అనేది కింద అయిపోతూ ఉంటుంది. ఇలా స్టోరీస్ ఫేస్బుక్ స్టోరీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీకు ఫేస్బుక్లో వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఇక్కడ ప్లే బటన్ దగ్గరే ఇక్కడ పైన ఆప్షన్ ఉంది చూడండి డౌన్లోడ్ అని, దాన్ని క్లిక్ చేయగానే మీ ఎంబీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాట్సాప్ స్టేటస్లు కూడా మీరు ఇక్కడైతే సేవ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తాయి కదా, మీకు వీడియో చూసి ఏ వీడియో నచ్చుతుందో ఆ వీడియోకి పైన అయితే ఇక్కడ పైన అయితే సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇలా డౌన్లోడ్ అయిపోయి సేవ్డ్లోకి వెళ్ళిపోతాయి. ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫేస్బుక్ డౌన్లోడ్ చేసినవి అయితే డైరెక్ట్ ఎంఎక్స్ ప్లేయర్లోకి వచ్చింటాయి మీకు. చూడండి ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసింది అయితే ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ అని చూస్తుంది కదా, అక్కడైతే మీకు ఎంఎక్స్ ప్లేయర్లో ఉండేవి ఇక్కడ ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసినవి అయితే ఎంఎక్స్ ప్లేయర్ అనే ఫోల్డర్లోకి వస్తాయి. నెక్స్ట్ లోకల్ తర్వాత అయితే పక్కన వీడియో అని ఉంది కదా, ఆ వీడియో క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని సినిమాసు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీటీ లాగా సినిమాసు వెబ్ సిరీస్ అంతా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఫ్రీగా ఇక్కడైతే. ఇంకేమంటే నెక్స్ట్ 4th ప్లేస్లో ఎంఎక్స్ ట్యూబ్ అని ఉంది కదా, ఎంఎక్స్ ట్యూబ్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీరు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందో ఎంఎక్స్ ట్యూబ్ కూడా అలానే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే మీరు ఏదైనా సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ ఎలా వాడుకుంటారో అలాగే మీరు ఎంఎక్స్ ట్యూబ్ని కూడా వాడుకోవచ్చు ఇట్లా యూట్యూబ్ లాగా. ఇది ఒక ఆప్షన్ ఉంది మీకు. ఇంకా నెక్స్ట్ అయితే మామూలు లోకల్లోనే మీకు ఇక్కడ ప్రైవసీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ప్రైవసీ క్లిక్ చేశారంటే మీరు ఏదో ఒక పిన్ నెంబర్ సెట్ చేసుకోమంటుంది. సెట్ చేసుకున్న తర్వాత మీరు పిన్ నెంబర్ మర్చిపోతే రికవరీ చేసుకోవడానికి కోసం ఏదో ఒక మెయిల్ అనేది అడుగుతుంది. ఆ మెయిల్ ఇచ్చేసారంటే మీకు కన్ఫర్మ్ చేసేసారంటే ఇక్కడైతే మీరు మీకు నచ్చిన వీడియోలని ఎవరు చూడకుండా దాచిపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రైవసీలో అయితే మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీరు ఏదైనా ప్రైవసీగా వీడియోలు దాచిపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ వీడియోలని మీరు సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టారంటే అది ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. గ్యాలరీలో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. గ్యాలరీలో నుంచి అక్కడికి యాడ్ అయిపోతుంది. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చును. మీరు ఎప్పుడైనా చూసుకోవాలంటే అక్కడ ప్రైవసీలోకే వెళ్ళి మీరు మీ పిన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంఎక్స్ ప్లేయర్లో మెయిన్గా ఉండే టిప్స్ అయితే ఇవి. టిప్స్ కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.